కొంచెం సౌండ్ తగ్గిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమాకాండం 14వ అధ్యాయం. ఈ సౌండ్ వస్తుంది చూడు. 14వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారంతా తీద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం. 13వ వచనం చదువుదాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీపించి నీ సన్నిధికి వస్తున్నాము. చదవబడిన లేఖన భాగంలోంచి మా అందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని, గ్రహించు హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి నిర్గమాకాండం 14వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుదాం. ఈ సంవత్సరం దేవుడు మనకు చేసిన వాగ్దానం, మనకే కాదు, ఆయన ఎవరికి వాగ్దానం చేసిన ఒకే ఒకటి ఉంటుంది. వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆసక్తి కలిగినటువంటి వారు. సౌండ్ తగ్గించి, రీసౌండ్ అవుతుంది. ఆసక్తి కలిగి దాన్ని నెరవేరుస్తాడు. ఏదైనా మాట చెప్తే, అది ఏ మాట అయినా సరే, మనిషికి ఒకటికి ఇస్తే ఆసక్తి కలిగి నెరవేరుస్తాడు. నెరవేర్చకపోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, సమయం. ఆయన సమయం ఇంకా రాలేదు. రెండోది, ఆయన సమయం వచ్చినా మనము నిందారహితంగా ఉంటే నెరవేరుస్తాడు. 2 రకాలు. మూడవదిగా, ఇక సమయం అన్నీ వచ్చిన తర్వాత మీరు యుద్ధం చేయండి, మీరు పోరాటం చేయండి. ఇచ్చేసిన దాన్ని పిల్లలకి ఏదన్నా కొనిస్తే పలానా ప్లేస్లో తీసుకొని అన్న అని చెప్తే వాడది సంపాదించినట్టు కాదు, మనమే సమకూర్చినట్లు. అలా సమకూర్చి ఇచ్చేటువంటి వాగ్దానాలు అందరి జీవితాల్లో ఉంటాయి. ఒకరిద్దరికి సంబంధించింది కాదు, ఇది అందరికీ సంబంధించింది. కొరింథీ పత్రికలో రాయబడిన మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తే ఏంటంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే మన పితరులైనటువంటి ఇశ్రాయేలు చరిత్ర అంతా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవునికి ఎందుకు కోపం వస్తుంది, దేవునికి ఎందుకు సంతోషం అవుతుంది, దేవునికి ఎట్లా, దేవునికి వీరి మీద విరక్తి ఎందుకు కలిగింది, ఎలా ఆనందించాడు ఆయన అన్న విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాలని ఆ చరిత్ర ఇందులో రాసి పెట్టినట్టుగా పౌలు గారు సంఘానికి చెప్తారు. ఈరోజు చదివిన మాటలో చూస్తే, భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకుండి చూడండి. నేను చెప్తున్నటువంటి మాటల్లో కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా వినాలి. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదని చెప్పినాను, కానీ ఈరోజు మళ్ళీ నిలబడాలనిపించింది. ఒక్కోసారి బలహీనత ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. ఈ మాత్రం ఉన్నామంటే ఒక గోళీ వేసింది ఇందాక, అందుకని చెమటలు పడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది అయిపోగానే మళ్ళీ హైదరాబాద్, మళ్ళీ నేను ఇంటికి వస్తే 11. మీరందరూ ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ సాగుతున్నాయి. హల్లెలూయా. మొన్న ఫ్రైడే మా తమ్ముడు వచ్చాడు, ఇద్దరం కలిసి దేవరకొండ పోతే మా వాడు అన్నాడు 2-3 గంటల కంటే ఆడికి నిద్ర లేదట కొన్ని సంవత్సరాలుగా. ఆ 2-3 గంటలు కూడా మళ్ళా ప్రయాణంలోనే, రైలు ఎక్కినప్పుడో కారు ఎక్కినప్పుడో. ఆ కాళ్ళు వేళ్ళు చూస్తే వంకర్లు పోయి ఉన్నాయి అన్నీ. శవానికి గనక ఎట్టుంటే చూడు, ఎండిపోయిన మమ్మీలు చూసిన నేను ఈజిప్ట్లో, అట్లా తయారైనవి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుని రాజ్య విస్తరణ కొరకు సంఘమును రాకడకు సిద్ధపరచడానికి తిరుగుతూ ఉంటే నాకు అనిపించింది, ఏమైందా కొంచెం బలహీనతను గోలు వేసుకోవటమో ఇంకేం చేస్తామో, ఏదో ప్రత్యామ్నాయం మనం చూసుకుంటా పోవాలనిపి
అని ఒక స్ఫూర్తిని కలిగిందనమాట. హల్లెలూయా. ఏంది 12:30కి ట్రైన్ ఎక్కితే 4 గంటలకు ఇక్కడ దిగితే కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ దేవరకొండ వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి అటు నుంచి తెల్లవారుజామున ఫ్లైట్కి మళ్ళీ విశాఖపట్నం, అటు నుంచి మళ్ళీ ఆయన తుని వెళ్తాడట. ఇదే మీటింగ్లు. అలాంటి దైవజనులు మనకు ముందున్నప్పుడు మనకేమనిపించాలి? ఇది ఎన్నదగింది కాదు అనిపించాలి. హల్లెలూయా. అక్కడ ఇక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైనది ఏంటంటే ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థించే వారి వల్లనే ఈ పరిచర్యలన్నీ ముందుకు సాగుతున్నాయని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏదైనా అవని, కానీ దాన్ని నెరవేర్చుటకు ఆయన ఆసక్తి కలిగిన వాడు. రెండవది సమర్థుడైనటువంటి దేవుడు. చాలామందికి చాలా ఆసక్తులు ఉంటాయి, వాళ్ళకి ఏం సామర్థ్యం ఉండదు. ఏమైతే ఉంది, నీకు అది ఇస్తా ఇది ఇస్తాను అనే కాడికి సామర్థ్యం లేని కాడికి ఎన్ని మాటలంటే ఏం సుఖం? మన దేవునికి ఆసక్తి ఉంటుంది, ఆసక్తితో పాటు సామర్థ్యం ఉంటుంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. తన ప్రజలైన వారికి చేసిన వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మీకు తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. అది ఎప్పుడంటే తన పితరులకు 400 సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానము. ఆయన 400 సంవత్సరాల తర్వాత ఎన్ని తరాలు పోయినాయో, ఎంతమంది వచ్చారో అయినా సరే జ్ఞాపకం చేసుకొని వారి మొరలు దేవుని సన్నిధి చేరగా దైవజనుడిని పంపించి ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. బయటికి తీసుకొచ్చినప్పుడు శత్రువు అయినటువంటి సాతాను ఏం చేస్తాడంటే, మీరు బైబిల్లో చూడండి, దేవుడు మన ఐగుప్తు అనగా లోకంలోంచి బయటికి తెస్తే, ఫరో అనగా మనల్ని వెంటడిస్తున్న సాతాను గుర్తుపెట్టుకోవాలి. వాడు ఏమంటుండే తెలుసా? బయలుదేరైతే వెళ్ళారు, కానీ బైబిల్లో 14 ఫస్ట్లో ఉంటుంది, వీరు అరణ్యంలో చిక్కుకొని ఉన్నారు. వీళ్ళు అరణ్యంలో చిక్కుబడి ఉన్నాడు, నన్నైతే తప్పించుకోలేడు. అరణ్యంలో చిక్కుబడి ఉన్నాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని పోనివ్వను అనేది ఫరో మాట. దేవుడు ఏం చెప్తున్నాడు? వెంటనే నేనే ఫరో హృదయాన్ని కఠినపరుస్తా. మనము కొన్న పరిస్థితులలో రోజు రోజుకి భయం పెరగడానికి, జబ్బులు పెరగడానికి, అప్పులు పెరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. దాన్ని ఏంటంటే, నిన్ను శాశ్వతంగా దేవుడు నీ సమస్యలు పరిష్కరించడానికి ఇంకేం చేస్తామంటే, విమోచించబడ్డాము అనుకోకుండా, బయటికి రాగానే అయిపోయింది అనుకోకుండా, వాడు ఐగుప్తును వదిలేసి అరణ్య యాత్రలో నిన్ను మళ్ళా తరమడానికి మళ్ళా వస్తూనే ఉంటాడు. ఎవరు ఆయన అట్లా రమ్మని చెప్పింది? దేవుడే. నేనే అన్నాడు. ఆయన అనుమతి లేనిదే తల వెంట కూడా రాలదు. ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఆయనే. ఫరోని తరవమని చెప్పింది ఆయనే. ఎందుకని? ఫరోని నేను కఠినపరుస్తున్నా, ఫరోని నేను మీ వెనక పంపిస్తా. ఏమని చెప్పాడంటే, ఫరో అతని సైన్యం వలన నేను మహిమ తెచ్చుకుంటాను. హల్లెలూయా. చాలామందికి అనిపిస్తుంటుంది ఈ సైన్యాన్ని చూసినప్పుడల్లా, ఐగుప్తులో ప్రార్థన చేసినటువంటి వాళ్ళు ఎవరు ప్రార్థన చేసింది? ఇశ్రాయేల్లో ఈ దీనావస్థ ఏంది, మాకు ఈ బాధలేంది, మా పితరులైన అబ్రహాం అంట మహారాజు అంట, మేము ఇక్కడేం బానిసలం. ఆయన పూటకు 360 318 మందికి పెట్టేవాడు, ఆతిథ్యం చేసేవాడు, దేవదూతలకి ఆతిథ్యం చేసినవాడు. ఇక్కడ మాకు తినటానికి తిండే. ఆయన అన్యజనుల్లో మహారాజులాగా ఉన్నాడు, మేము నిత్యము దాసుల్లాగా కొరడాల చేత కొట్టబడి కష్టపడి పని చేయాల్సి వస్తుంది. స్టోరీలు అయితే విన్నాం, కానీ ఇప్పుడైతే మాకు ఏమేమీ కనిపిస్తలేవని చెప్పి వాళ్ళు మొరపెట్టారు. హల్లెలూయా. అదే మన పిల్లలు మొరపెట్టడానికి కూడా కొన్ని తెలిసి ఉండాలి. అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏందో పిల్లలకి తెలిసి ఉండాలా. మన పితరులు ఏంటి, మన పిలుపు ఏంటి, మన గమ్యం ఏంది, మన లోకంలో ఎట్లుండాలి. ఇందాక శిరీష చెప్తే ఒక మాట ఉంది కదా, నిజంగా పిల్లల్ని దీర్ఘాయుష్మంతులైతే వాడు తిన్నప్పుడే తల్లిదండ్రుల మాట వినేలాగా నేర్పించాలి. అంతకు మించింది ఇంకోటి, అన్నీ సమకూర్చి చచ్చిపోయాడు అనుకోండి ధనవంతుడిలాగా, మనం ఐఐటి 100 కోట్ల ఆస్తి, వీడి తల్లిదండ్రులు సన్మానించకుండా అర్ధాయిస్తూ చచ్చిపోతే ఇవన్నీ ఏం చేసుకుంటాం? దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లుగా తల్లిని తండ్రిని
అది ఎప్పుడు చిన్నప్పుడే నేర్పించాలి. మన పితరులకు కూడా దేవుడు ఏం నేర్పించాడంటే మన అబ్రహాం గారు ఆయన కుమారుడైన ఇస్సాక్కి విధేయతను నేర్పించాడు. అరే ఎంత కనిపిస్తుందంటే అది ఎన్నిసార్లు చదివినా సరే కట్టెలు మోస్తాడు, అన్నీ తీసుకెళ్తాడు. ఆయనే బలని తెలిసిన మూమెంట్లో కూడా తండ్రి మాటకు ఒక్క మాట కూడా ఎదురు చెప్పినటువంటి వాడు. అందుకే ఆయన విత్తనం వేస్తే 100 ఫలం వచ్చింది. హల్లెలూయా. విధేయత చూపించినోడికి ఎప్పుడు తక్కువ కాదు. పిచ్చోళ్ళలాగా చర్చిలో ఏ పని చెప్తే ఆ పని చేస్తా అంటాడా, వాడు విత్తనం వేస్తే 100 వస్తుంది. ఎదురు తిరిగినోడంతా చీడపీడ కొట్టుకుపోద్ది. నేను పంపించిన సైన్యం అన్నాడు బైబిల్లో. ఏందా సైన్యం? మిడతలు, గొంగళ పురుగులు వచ్చి మొత్తం తినేస్తాయట. అలాంటి జరగకుండా ఉండాలంటే విధేయత అనేది చాలా అవసరం. మన పితరులు కూడా దేవుని మాటను నమ్మారు, ఆయన సేవకుని మాట నమ్మారు. అబ్బా మా ప్రార్థన మీ దేవుడు ఆలకించాడు, తన సేవకుని పంపించాడు, ఇదిగో మాకు విడుదల సమీపించింది, అయ్యా మా మొరలు అంగీకరించావా, దేవుడే నిన్ను పంపించాడని చెప్పిన తల వంచి నమస్కారం చేశారు మోషే వెళ్ళినప్పుడు దేవునికి, మోషేకి. అలాంటి వారు సూచక్రియలు అద్భుతాల ద్వారా ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఎంత సంతోషించారో. అదే మూమెంట్లో ఫరో తరుముతున్నాడు, బయలుదేరడానికి దేరంగానే అంత భయపడ్డారు. భయపడి ఏమన్నారు? యెహోవాకు మొరపెట్టారట. అది ఎక్కడో చూడమ్మా, 12-13 ఉంటుందా, చదువు. వాళ్ళు భయపడి యెహోవాకు మొరపెట్టారు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టింది. చాలమ్మా. విశ్వాసులు 2 రకాలు ఉంటారు అమ్మా. ఒకలే 2 రకాలుగా ఉంటారు. 2 రకాలంటే 2 జాతులు కాదు, ఒకలే 2 రకాలుగా. ఎప్పుడు? పరిస్థితులను బట్టి భయపడిపోయి దేవునికి మొరపెట్టారు. వెనక్కి తిరిగి మోషేని తిడతాం మొదలుపెట్టారు. 2 ఇమీడియట్గా. ప్రభువా మా సంగతి ఏంది, ఫరో వచ్చేస్తున్నాడే, మేము నశించిపోతున్నాము అని చెప్తూ వెంటనే అంటాడు, మేము ఐగుప్తుకి వెళ్ళిపోయి ఫరోకి మేము దాసులం అయిపోతాం, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, సమాధులు లేవనా? అరే మొరపెట్టాం కదా అయ్యా, మేము ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా మా పక్షంగా ప్రార్థన అన్నారా? నువ్వు ప్రార్థన ఎందుకు చేసినట్టు? వెనక్కి తిరిగి ఆయన తిడుతున్నట్టు ఎందుకు తిడుతున్నట్టు? ఒకవేళ ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన ఎందుకు నమ్మికుంస్తే మీ విశ్వాసం బలపరచుకున్నట్టుగా ఒకరిద్దరిని మా కోసం, మీ ప్రాణ అంశం కోసం ప్రార్థన చేస్తున్నాం, పలానా సిచ్యువేషన్ బాగాలేదు, మీరు కూడా చేయండి అంటే ఒక అందం. భయపడిపోయి దేవునికి మొరపెట్టి ఇక్కడికి వచ్చి పక్కనే ఉన్నటువంటి మోషేని, అసలు నువ్వు ఎందుకు ఈ పనులు చేస్తావు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినావా, ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా, మేము వెనక్కి వెళ్ళి ఐగుప్తులకు మేము, అరే తొలిచూలు చచ్చినప్పుడు నువ్వు ఎట్ట పస్కాను భుజించి బయటకు వచ్చావు, సింహాసనం మొదలుకొని దాసుడి వరకు ఐగుప్తుడి ఇంట్లో ప్రతి తొలిచూలును చంపేసి ప్రతి తొలిచూలును నాకు ప్రతిష్ఠితము, ఈ పస్కాను మీరు భుజించి ఇక బయలుదేరండి అని చెప్పినప్పుడు ఎట్లా నమ్మి బయలుదేరేస్తుంది? ఇప్పుడు ఏమంటున్నావు? మేము అక్కడే ఉంటే బాగుండే, అక్కడే చచ్చిపోతాం కదా, ఈడి దాసులుగా ఉంటాం బెటర్, కానీ ఇక్కడ సావాల్సినంత ఏంటి? మన వాళ్ళకి చాలామందికి పోరాటం చేసే అంత దమ్ము ఉండదు. ఎనీ టైం రెడ్ కార్పెట్ లెగ్గానే పూలతోట కనపడాలి అడిగి, ఒకటి ఈడు పెట్టుకొని ఒకటికి మంది షోలో పెడతాకి ఎలాంటి కష్టం నష్టం పోరాటం కష్టపడి పనిచేసేది ఏమీ ఉండకూడదు. అయ్యా వాగ్దానం చేసావు కదా, మేమంతరం ప్రార్థన చేస్తుండే మా మూలుగులు విని కదా నువ్వు నీ దాసుని పంపించావు, దీనికి సూచనగా ఎన్నో అద్భుతాలు చేసావు కదా, మా కళ్ళ ముందే చేసావు కదా, ఐగుప్తుల్ని ఎట్లా హింసించావు, గెర్షోన్లో మాకు ఎట్లా ఆశీర్వాదాన్ని కళ్ళారా మేము చూస్తే, సంహార దూత మమ్మల్ని దాటిపోయాడు, ఇశ్రాయేల్లో ఒక్కడికి కూడా ప్రాణహాని జరగలేదు, ఆశ్చర్యకరంగా 400 సంవత్సరాలు దాస్యాన్ని నువ్వు బయటికి ఈడిదా తీసుకొచ్చావు, ఇక ముందు కూడా చేస్తామని నమ్ముతున్నావు అన్నారా? భయపడిపోయారట. ప్రార్థన చేశారంటే ఏమని? అయ్యా నాకు అనిపిస్తే ఈ ప్రార్థన ఏమంటది, మా పానం పోకుండా మళ్ళీ క్షేమంగా ఐగుప్తుకి వెళ్తే మళ్ళీ ఇటుకలు చేసుకుంటాం, సాయం చేయని ప్రార్థన చేసి ఉంటాడు. చాలామంది ప్రార్థన అది కూడా పానం పోకుండా
యేసు నామం నిమిత్తం నేను కష్టమైన నష్టమైన హింసమైన నిందలని భరిస్తా, నేను రెడీగా ఉన్న ప్రభా నువ్వు సాయం చేయను కూడా. వాడు నోరు ముత్తే నేను కూడా మెల్లిగా అట్నే కవర్లో బైబిల్ చూసుకొని రోజు వెళ్ళిపోతాంటాడు. నేను క్రైస్తవునని మటుకు ఒప్పుకోవడానికి అంత దమ్ము లేదు, చాలామందికి లేదు. టిక్కెందుకురా అంటే క్రైస్తవునని చెప్పుకోవడానికి అంత ఎందుకు తీసామంటే చెప్పొచ్చుగా. బైబిల్ పట్టుకుంటే ఎందుకు పట్టుకున్నావు అని చెప్పొచ్చుగా. ఎక్కడ పోతున్నావు సండే అంటే చెప్పొచ్చుగా. ఎందుకయ్యా ఉపవాసం అంటే చెప్పొచ్చుగా. ఏంది వివాహ పద్ధతి ఏంటంటే ఇది ప్రతిష్ఠితపడ జనమని చెప్పొచ్చు కదా. ఏది చెప్పడానికి ఆడి దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే కొంచెం పోరాటం చేయడానికి ఆడికి ఇష్టమే లేదు. ఏ ఫరో అయితే నిన్ను దరుపుతున్నాడో ఆ ఫరో ఎదుట నిన్ను వారి ద్వారా నీకు ఆయనకు నామానికి మహిమ తెచ్చుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. సమస్యలనంట ఎట్లా అంట దేవుడే కఠినపరిచాడట. కఠినపరిచేది రీజన్ ఎందుకు? నీకు ఇంకా బుద్ధి రాలేదు, నేను సంతకాయ పచ్చడి చేస్తా అంటుడా, నేను ఇంకా తొక్కాలి అంటుడా. నిన్ను తొక్కుడు కాదు అక్కడ, వాణ్ణి తొక్కడానికి, సమస్యను తొక్కేయడానికి, మళ్ళా ఆ సమస్య కనబడకుండా ఉండనట్లుగా దేవుడు ఒక అద్భుతం చేయడానికే ఈ పరిస్థితులన్నీ మన లైఫ్లో వస్తుంటే మనకేమనిపిస్తుంది, అబ్బా తిరిగి ఆడికెళ్ళి బానిసత్వం చేసినా బాగుండు కానీ ఈడికొచ్చి తెచ్చారేంటి. అయ్యా ఇప్పటికి కూడా నీకు అక్కడ కొరడా పడ్డది, ఇక్కడ కొరడా పడలే, ఆడు నీ దగ్గర కూడా రాలే. ఇంకా వస్తున్నాడన్న సమాచారం చూసి దూరం నుంచి చూసి ఆ సప్పుడిని వీళ్ళు మళ్ళా ఇట్లా ప్రార్థన చేయటం ఒక ఎత్తు, పక్కనే ఉన్న దైవజనుడిని దూషించడం ఇంకో ఎత్తు. ఏం ప్రార్థన చేసి ఉంటారు చెప్పండి, మీరు ఆలోచించండి. ఒకవేళ నిజంగా రక్షించు ప్రభువా అంటే ఇంతవరకు నడిపించినోడు ఇక నడిపిస్తాడని నమ్మాలి కదా. ఒక అద్భుతం, రెండు అద్భుతాలు 10 చేశాడే, అది ఎప్పుడు కూడా ఇంకా ముందు జరిగిన ఏమీ కాదు కదా. ఇంత చేసిన వాడు ఇప్పుడు కూడా నా దేవుడు నన్ను విడిపిస్తాడని నమ్మకం ఉందా వీళ్ళకి? లేదు. మోషే దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినవయ్యా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, రే ఏం చేస్తున్నావు నువ్వు ఇట్లా. వీడొక్కడి వల్ల మనకు ప్రతి సండే డిస్టర్బెన్సే. ఎందుకు తీసుకొచ్చావు, ఏంటి శ్రమ ప్రభువా, అక్కడి నుంచి అద్భుతాలు చేసి నడిపించావే, ఇప్పుడు మమ్మల్ని కరుణించవా అని ఒకడన్నా ప్రార్థన చేశాడా? రివర్స్ మాట్లాడతాడు, నేను ఐగుప్తు వెళ్ళిపోతాను. అప్పుడు మోషే ఏం చెప్పాడమ్మా, చదువు, ఇప్పుడు చదువు. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. గతంలో మీకు చెప్పిన ఒక మాట ఉంది, దైవజనుడు ఏదైనా చెప్తే దేవుడు చెప్తే చెప్పేది కాదు, ఆయన మాటను కూడా దేవుడు స్థిరపరుస్తాడు. నేను ఇప్పుడే ఆగండి అయ్యా కొండకెళ్ళి ప్రార్థన చేసి వస్తా అన్నాడా? నేను అటు తిరిగి మీరు అటు ఉండరా, నేను ఇటు తిరుగుతా అని చెప్పాడా? కొంతకాలం 4 రోజులు బయటికి రానరా వస్తానని చెప్పాడా? అవన్నీ తప్పులు కాదు. అట్లా మాట్లాడతాడు, ఇట్లా కూడా దేవుడు మాట్లాడతాడు. యెహోవా సెలవిచ్చింది కొండ మీద చూపిన ప్రతి మాదిరి చొప్పున అలాగున్నే చేసిన మోషే ఒక టైంలో ఆయనే పలికిన మాటను దేవుడు రుజువు చేశాడు. మీరు భయపడకండి, ఎందుకు భయపడుతున్నారా, దేవుడు ఈ రోజున గొప్ప రక్షణ మీకు కలుగజేస్తాడు. ఎవరు చెప్పారు? మరి ఇంత మాటగా ఏం కాదు అంటాం కాదు, అది వేరే. మీరు చూస్తున్న ఐగుప్తులు ఇక ముందు చూడరన్నాడు. అది ఎక్కడ మాట? అది ఈయన చేతిలో ఉందా? ఏం కాదులే నాన్న, దేవుడు బాగు చేస్తాడు చెప్పడం బెటరే. మొత్తం నీ అవయవాలన్నీ కొత్తగా అయిపోతాయి, జబ్బులన్నీ పోతాయి, నీ అప్పులన్నీ పోతాయి, దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు ఇవన్నీ చెప్పడం ఎట్లా? ఏదో గాలిలో చెప్పడం కాదు, ఏదో ఒక మేలు చేస్తాడట. ఎవడో చెప్తాడు, ఏదో ఒకటి కాదు, ఏది చేస్తాడో చెప్పాలి, ఎవరిని నశింపజేస్తాడో కూడా చెప్పాలి. మీరు చూస్తున్న ఈరోజు దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. అయితే ఫరోనాను చంపుతాడు, లేకపోతే వాడి సైన్యాన్ని చంపుతాడు. దేవుడు గ్యారంటీకి ఏదో ఒక అద్భుతం చేస్తాడు. ఇదేం అద్భుతంరా? ఏదన్నా చేస్తే చెప్పేసేయాలి. ఫరో చెప్పాడు, మరలా చెప్తున్నా, దైవజనుడు ఎట్లున్నాడంటే దేవుడు చెప్తే చెప్పినట్టుగానే ఐగుప్తు వెళ్ళాడు. చేయమన్న 10 అద్భుతాలు అక్కడ చేశారు. చెప్పిన ప్రతి మాట ఫరోకు చెప్పాడు, ఇశ్రాయేలుకి
చెప్పాడు. కానీ ఇక్కడ సమయం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడకుండానే ఈయనే ధైర్యంగా చెప్తున్నాడు. ఏమని? విశ్వాసంతో నేడు దేవుడు మీకు రక్షణ కలగజేస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను విమోచిస్తాడు, దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. ఇది సహజమే. ఎవరైనా చెప్తారు. పాజిటివ్గా చెప్పడం అనేది అది సహజమే, విశ్వాసంతో మనం చెప్పవచ్చు. కానీ మన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య ఇక ముందు కనబడదు అని చెప్పడం అనేది గొప్ప అద్భుతం. హల్లెలూయా. అంత గన్షాట్గా చెప్తాను. నేడు మీరు చూస్తున్న ఐగుప్తులు ఇక ముందు. అబ్బా, ప్రార్థన చేస్తే 40 రోజులు బయలుపరిచాడా? అయ్యా, నువ్వు ఆయన సన్నిధిలో ఉండు, ఆయన నిన్ను దర్శిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీ ద్వారా వాడుకుంటున్నప్పుడు నీవు ఆ సమయం సందర్భంగా పలికిన మాటను దేవుడు అట్లే ముద్రసి దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడు బయలుపరిచాడా అని అడుగుతారు కొంతమంది. అని నేను చెప్పినప్పుడు అవుతుంది. దేవుడు బయలుపరిచాడా ఏదిరా? దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆత్మచేత నడిపించబడుతున్నాం కాబట్టి ఒక మాట అన్నప్పుడు ఆత్మ దానికి ముద్రేస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రజల పక్షంగా మధ్యవర్తిగా ఉన్నటువంటి దైవజనుడు దేవుని మాటగానే విశ్వాసులకు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటను నెరవేర్చడానికి సర్వశక్తిగల దేవుడు ఆసక్తిగా దాన్ని నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాట కూడా అట్లా తప్పిపోయిందా? తప్పలేదండి. దేవుడు ఎట్లా కాపాడుతాడంటే ఈ పరిస్థితుల్లో సైన్యం వస్తున్నారు కదా, మనకేదో మీ జబ్బు అనుకోండి, అప్పులు అనుకోండి, లోబడినోడు పిల్లలు అనుకోండి, ఏదన్నా అనుకో, ఇంకేదో సమాధానం లేదనుకో, ఏదన్నా అనుకో, సమస్య ఏదన్నా కానీ, ఇప్పుడు దేవుడు బయలుదేరమన్నప్పుడు బయలుదేరితే ఐగుప్తులు ఉన్నంతసేపు మీకు గుర్తుపెట్టుకోండి, ఐగుప్తులు ఉన్నంతసేపు మేఘం రాదు. ఐగుప్తులు ఉన్నంతసేపు మేఘం రాదు. ఐగుప్తు దాటితేనే మేఘం కనిపిస్తుంది. ఐగుప్తు దాటిన వాడికి పగలు రాత్రి. ఆ మేఘంలో యెహోవా ఉన్నాడు అని బైబిల్ ఉంది. ఉత్తి మేఘం కాదు. మేఘములో యెహోవా ఉండి పగలు మేఘస్తంభం, రాత్రి యెహోవా ఉన్నాడు. 13వ అధ్యాయం 10 వచనాలు చదువుమా. ఈ పైన చదువు, చదువు ఉంటుంది చూడు. వారికి చెప్పు వచనం చెప్పు. 13. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఎవరు? దేవుడే మేఘస్తంభములో ఉండి. ఏందండి ఈ పిచ్చి జనం కోసం మహాకాశాలు వదిలిపెట్టి, ఒరే మనం ఎంత పరిశుద్ధులం, ఎంత కరెక్ట్, ఏంది అసలు ఏంది? మనల్ని కానాను చేర్చడానికంట ఆయన పరలోకాన్ని, సింహాసనాన్ని, దేవదూతల స్తోత్రాలని, కెరూబుల్ని మొత్తం అందరం వదిలేసి పగలు మేఘస్తంభం, రాత్రి ఉండి నడిపిస్తాడట. ఎలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఊరు నాయన మామూలుగా ఎవరయ్యా? మనకు తెలిసినోడే కాస్త నేనే ఉన్నానుకో, మా పిల్లలు ఎవరు కాడనకాల నేను పోతాను స్కూల్కి, అరే జాసు నువ్వు పోరా అన్నాను లేదా అల్ఫా స్కూల్కి. మనమే వెళ్తే ఇంకెంత ఉన్నట్టు, ఆడేం జరుగుద్ది అనేది అంత ప్రయారిటీ ఇచ్చినట్టు. ఆయనే ఏ దూతను పంపకుండా పగలు మేఘస్తంభంలో రాత్రి అంతగా చేస్తాడు. ఎంత ప్రేమనో అర్థం చేసుకోవాలి మనం. తన ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగినట్టే ఏ మిఖాయేలుకో, ఏ గబ్రియేలుకో, ఏ దూతలకు పంపించి మీరు బాగుండరు అనకుండా ఆయనే మేఘస్తంభంలో ఉండి అరణ్యయాత్రను నడిపించాడు ఆయన. హల్లెలూయా. ఆ మేఘస్తంభం ఏం చేసింది తెలుసా? మేఘస్తంభం ఎందుకు వచ్చింది? పగలు చెప్పాలి, పగలు ఎండ నుండి రాత్రి చీకటి పోకుండా వెలుగు కదా. ఇప్పుడు ఎండ తగలకుండా రాత్రి లైట్ రావడానికి నడిపిస్తుంది. ఈ రెండు దేనికి? కాలేజ్కి పఫ్ఫులు తింటాక, కబాబులు తింటాక. ఎందుకురా మీకు నీడ? మనం ఏడ నడుస్తున్నాం? మనకు నడకొచ్చిన కాస్త కారు ఏసీ రాగానే మొత్తం పడక. ఈ చల్లదనం కూడా యాత్రకే. రాత్రి లైటు కూడా చీకట్లో ఆశ్చర్యకరమైన వెలుగు దేవుడు మనకు చూపిస్తే ఆ వెలుగులో కూడా నువ్వు యాత్ర చేయాలి, కానీ ఏడ పడుకోవడానికి లేదు.
యాత్ర కొరకే మేఘం వచ్చింది, యాత్ర కొరకే చల్లదనం, యాత్ర కొరకే వెలుగు. ఈ మేఘం వచ్చిన పర్పస్ అదైతే ఎప్పుడైతే శత్రువు తరుముతున్నాడో, శత్రువు అంటే ఫరో అతని సైన్యం దరుపుతుండో, మేఘం అంట మధ్యలోకి వచ్చిందట. ఇప్పుడు దాకా ఎక్కడుంది? పైన. నీడ రావాలంటే మేఘం పైన ఉండాలి కదా, వెలుగు రావాలంటే కూడా పైన ఉండాలి కదా. పైనున్న మేఘం వల్ల శత్రువు తరుముతూ ఉంటే మధ్యలోకి వచ్చిందంట. మీకు అక్కడ చదివారా? అటువైపుడికేమో చీకటి, ఇటువైపుడికి వెలుగు, ఒకే మేఘం. హల్లెలూయా! అమ్మ ఏం అద్భుతాలు చేస్తుండండి. పైన ఉన్న మేఘము మధ్యలోకి రమ్మని ఎవడు ప్రార్థన చేశారు? రాత్రి అంతా నేను ప్రార్థన చేశాను, నిన్న చేశాను, మొన్న చేశాను. ఒరే నువ్వు ప్రార్థన చేయకపోయినా యాత్ర కానానికైతే ఆయనే నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా! నువ్వు లోబడి ఐగుప్తు నుంచి బయటికి వస్తే లైట్ రావాలా, చల్లదనం రావాలన్నా, మధ్యలోకి రావాలన్నా, పైకి వెళ్ళాలన్నా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ బట్టి ఆకాశంలో తిరుగుతున్న మేఘం, అగ్నిస్తంభంగా ఉన్నటువంటి మేఘం, చల్లదనాన్ని ఇచ్చే మేఘం ఇప్పుడు శత్రువుకి ఆయన బిడ్డలకి మధ్యలోకి వచ్చేసింది. హల్లెలూయా! ఒక్క వైపులో చూస్తే ఆడికేమో చీకటంటే ఇటువైపు లైట్ అట. వీళ్ళకేమో ముందు వెళ్ళడానికి, వాడేమో ఆగడానికి. ఏందండి భగవంతుని లీలలో అంటారు కదా మనోళ్ళు. ఏమీ లీలండి, అప్పుడే వేసేయచ్చుగా. అప్పుడే ఆ వేసేస్తాకి నిన్ను పట్టించుకుంటున్నాడో, నీ మీద ఎంత శ్రద్ధ చూపాడో సిచ్యువేషన్ వస్తేనే తెలుస్తుందండి. ఆ టైంలో వస్తే నేను పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు పెద్ద మనుషుల్ని చాలామంది, ముఖ్యంగా మీ దగ్గర ఉంటుందో తెలియదు కానీ మా బంధువుల్లో పెద్ద మనుషులు ఏడనుంటే వాళ్ళని ఉన్న చోటన కూర్చోబెట్టి సకల మర్యాదలు అక్కడ చేస్తారు. టేబుల్ మీద ఉన్నోడికి కూడా అన్నీ రాకపోవచ్చు, ముసలోళ్ళకి మటు గ్యారంటీకి వస్తాయి. మా ఇళ్ళల్లో అది కల్చర్ ఉంది. ముసలి వాళ్ళు పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే ఆడికి దొరికినా దొరకపోయినా ఈ పెద్ద మనిషి మటుకు సకల సౌకర్యాలు అందిస్తారు. అంటే ఏంది? గౌరవించిన వాడిని, ప్రేమించిన వాడిని, మన అనుకునేవాడి కోసం తిని బాగా మిగిలిపోయి తెచ్చిపెట్టరు, ఫస్ట్ తెస్తారు. మిగిలిపోయాక తెచ్చే ముసలిది ఎక్కడుందే తినవానే అనుకుంటే అప్పుడు రారు. నువ్వు ఏం తింటావని తేలేదులే, సోడా తాతావా అన్నాడు అనుకో, వీడి ఫస్టే సోడాకేంటారు బాబు, అసలు ఏం పెట్టకుండా సోడా అయింది. వీళ్ళు మా దగ్గర అయితే బంధువుల్లో పెళ్ళో ఫంక్షన్ అవ్వంగానే పెద్దమ్మ అమ్మమ్మ మీరు కూర్చోండి. కొంతమంది పిల్లల్ని గమనిస్తుంటా, వాళ్ళ పెంపకం అట్లుంది. వాడు వెళ్ళి ఎగబడి తినడం ముసలి వాళ్ళకి పెడతారు ఫస్ట్. మా చిన్నమ్మ పిల్లలు ఉన్నారు, మా బిడ్డకు అదే చెప్పా. మా చిన్నాన్న ఉంటే ఎంత మర్యాదనో, వాళ్ళు లేకపోయిన పిల్లలు ఉన్న ఆ ఇంటికి వెళ్ళిన అతిథికి అంతే మర్యాద దక్కుద్ది. నేను మా అమ్మాయికి అది చెప్పిన, చిన్నమ్మ పిల్లల్లాగా ఉండరు నువ్వు, వాళ్ళకి వీళ్ళకి అనొద్దు. ఎక్కడ మంచి ఉంటే అది తెచ్చుకోవాలి మనం. ఎక్కడ మంచి ఉంటే, మీకు చెప్పిన కదా పోలీసు వాళ్ళ అమ్మాయి, ఎవరు అమ్మాయి, ఏమాయి మన్విత కానీ రమ్మి కానీ ఎదురొచ్చి చేసినట్టు ఇంకెవ్వడో చెయ్యరంటలే, నేను చూడలే. ఎక్కడైనా చేస్తుండొచ్చు, పెద్దోళ్ళు మంచోళ్ళు ఉత్తములు ఉంటారు. నేను చెప్పాల్సిన అవసరం అనేది లేదు, ఎదురొచ్చి చేసేవాళ్ళు. మా అమ్మాయి చేద్దాం నేను చెప్తలే, కానీ చెయ్యాలని కోరుకుంటున్నా. ఈ మాత్రం పనికే ఆంధ్ర పాస్టర్లు అమ్మో ప్రీతి అంటారు. ఎందుకంటే ఆంధ్రలో ఇంకా అసలు కథ పని కూడా కథపరు ఏంది ఇంకా అదేదోలే. ఈ మాత్రానికే అమ్మ పాస్టర్ గారి పిల్లలు పనిచేస్తారంటే అక్కడ ఆ పాస్టర్ల పిల్లలు పనిచేయరు, పిశాచుల పిల్లలే పనిచేస్తారు. వీళ్ళంతా దేవదత్తుల స్తోత్రాలు చేస్తారు, ఏదోవాళ్ళు ఏమి చేస్తారు. పని అనేది మన ఎంట పుట్టి అలవర్చిన వాడి ప్రతి ఒక్కడికి రావాలి. హల్లెలూయా! 12 ఏళ్ళకే కొండకి మీద బరువులు మోసుకెళ్ళి అంత వచ్చిందండి. దాసదాసీలు ఉన్నంత మాత్రం పని రాకుండా ఉండకూడదు, పని అందరికీ రావాలి. కనుక ఈ రోజున దేవుడే మనల్ని బయలుదేరి కానాను వెళ్ళమంటే ప్రయాణంలో మీ గురించిన శ్రద్ధ, నా గురించిన శ్రద్ధ ఆయన వహిస్తాడు. ఆయన శత్రువు వస్తాడని తెలుసు, శత్రు హృదయాన్ని కఠినపరిచేది కూడా ఆయనే. మేఘస్తంభం అగ్నిస్తంభంలో ఉండి నడిపిస్తున్న దేవుడే. మళ్ళీ చెప్తున్న పర్పస్ ఏంటి?
యాత్ర కొరకే మేఘస్తంభం, యాత్ర కొరకే అగ్నిస్తంభం. ఆ అగ్నిస్తంభం, ఆ మేఘమే శత్రువుకి ఆయన బిడ్డలకి మధ్యలో వచ్చేసింది. అలా మధ్యలో వచ్చినటువంటి మేఘం ఏం చేసిందంటే వాడికి చీకటి, ఈయనకి వెలుగు వచ్చింది. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే దైవజనుడు ఏం చెప్పాడు? మీరు భయపడకండి, మీ రక్షణ చూస్తారు, ఐగుప్తులను ఎప్పుడు చూడు, మీ పక్షంగా యెహోవా. ఈ మేఘం చేస్తున్న మధ్యలో ఉండి చేస్తున్నప్పుడు వీళ్ళు తూర్పు గాలి వచ్చి ఏమైందట, సముద్రాన్ని చీల్చేస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతే మళ్ళా మూసేస్తున్నప్పుడు సేమ్ మాట ఎవడన్నాడు? మళ్ళా ఫరో అతని సైన్యం అన్నాడు, యెహోవా వారి పక్షాన. మనం అన్న మాట దేవుని గురించి ఏమన్నామో అదే మన దేవుని గురించి మళ్ళీ మనం తరుముతున్న వాడి శత్రువు కూడా అనాలి. అంత వారి నోట నుంచి అద్భుతాలు చేయడానికి కొన్ని దేవుడు మనకి ఎలా చేస్తుంటాడు అంతే. హల్లెలూయా. నిన్ను తరుముతున్నాడు, అరే శిరీష దేవుడే దేవుడని ఎవడనాలి? నీకు మాకు సంబంధం లేదు. ఇంటి ముందుకు వచ్చి ముష్టేసుకున్నా, ఒరే తాత వింటున్నావా? ఇంటి ముందుకు వచ్చి 100 రూపాయలు అడిగా నీకు ఇచ్చేది లేదు, బాండ్ పేపర్ తెచ్చి ఆస్తిలో సంబంధం లేదు అని రాపించుకున్నా, నమ్మిన దేవుని కోసం బయటికి వస్తే మోషే దేవుడే దేవుడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, శిరీష దేవుడే దేవుడు అని దేవుడు అనిపిస్తుంటాడు ఖచ్చితంగా. ఎవరి నోటైతే మనల్ని తరుముతున్నారు, ఎవరైతే తక్కువ చేశారు, ఎవరైతే తక్కువ మాట్లాడు, వారి నోటనే అంటాడు. భర్తకేం తెలియదు అనేవాడు భర్తకు అన్ని తెలుసు అనాలరా? అనాలంటే ఆడి బావ మాకు ఈడే ఉండు, పోతావు అందరికి చెప్తా. నేను వీడికి కూడా చెప్తాను, 5 ఏళ్ళు ఉండరా నీకు మించిన వాళ్ళు లేడన్న. వీడు మధ్యలో పోయాడు, ఈడంత బికారి ఇంకోటి ఉండడు, దేనికి పనికిరాడు. ఈ మాట సంవత్సరం నుంచి చెప్తున్నా, సంవత్సరం నుంచి కదా 2 సంవత్సరాలు చెప్తున్నా. ఇప్పుడు దాకా ఆడికి ఏమి ఎక్కల, ఇప్పటికైనా ఎక్కితే మంచిది. ఎందుకంటే దేవుని ఏర్పాటు అందరి పట్ల ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరికైనా ఒక మాట చెప్పిన అనుకో, రాత్రి ప్రార్థన చేసి చెప్తాను అనుకోకండి, ఊరకుండండి, నేడు దేవుడు గొప్ప రక్షణ కలగజేస్తాడు, మీరు చూస్తున్న ఐగుప్తులకి ముందు చూడరు అంటే ఎవరినడి చెప్పారు అన్నాడా పైనుంచి? నువ్వు ఎవరినడి చెప్తున్నావు? నీకేమన్నా రాత్రి గబ్రియల్ని పంపించానా? ఏం చెప్తున్నావు? నిన్ను తీసే తప్ప అన్నాడా? అయ్యా, ఆయన మాటని లోబడి సమస్తాన్ని వదిలిపెట్టి సేవ చేయడానికి సిద్ధపడిన దైవజనుడిని అలా కనపరుస్తుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అలా బయటకు వచ్చినప్పుడు ఒక్క మాట చెప్తే ఆ మాట ప్రకారమే ఐగుప్తులు ఒక్కడు లేకుండా సముద్రంలో ఆయన తుడిచిపడేశాడు. అలా హల్లెలూయా. కనుక ఈ రోజున ఈ కొత్త సంవత్సరంలో మీకు చెప్తున్నా కదా, మీ వాగ్దానం, మన వాగ్దానం ఏదైనా కానీ విమోచిస్తా అని చెప్పింది దేవుడు, నిత్య జీవాన్ని ఇస్తా అని చెప్పింది దేవుడే. ఆ నిత్య జీవానికి వెళ్ళే యాత్రలో తోడై ఉండేది, గైడెన్స్ ఇవ్వడానికి మోషే. కానీ ఆశ్చర్యకరంగా ఎండని వేడిని అన్నిటినీ తప్పించి చల్లదనాన్ని ఇచ్చి మనకి రాత్రి వెలుగుగాను పగలు నీడగా ఉండి నడిపించే మటుకు దేవుడే. హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండే దేవుడు. ఇదిగో నేను వెళ్తున్నా కానీ సదాకాలం మీతోనే. యాత్ర ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మేఘం ఉంటుంది గ్యారంటీగా. హల్లెలూయా. నువ్వు ఐగుప్తు వెళ్తే మేఘం నీ వెనకాల వచ్చేది. ఎప్పుడైనా మేఘం ఎక్కడుంటుంది? కానాను వైపు వెళ్ళేవాడి దగ్గర ఉంటుంది, కానీ ఐగుప్తుకి వెళ్ళేవాడు ఉండదు. కనుక ఈ రోజున మీ అందరికీ నేను చేస్తున్న మనం ఏంటంటే, మీరందరూ కూడా ఏమైతే వాగ్దానం దేవుడు చేశాడో ఆ వాగ్దానాన్ని నమ్మి, మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనుడిని నమ్మి, సూచకుల అద్భుతాల ద్వారా దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు, మిమ్మల్ని తరుముతున్న శత్రువును చూసి మీరు దేవునికి ప్రార్థన చేయటం ఎంత అవసరం, ఎంత మంచి పని చేశారో అంత ఏదో పని మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనుడి మీద తిరుగుబాటు చేయటం. వెంటనే దేవా మమ్మల్ని కరుణించన్నాడు, ఇటు తిరిగి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు? అప్పుడేమన్నారు వీళ్ళు, మా ప్రార్థనలు ఆలకించి నువ్వు వచ్చావు, దేవుడే నిన్ను పంపించాడు అన్నారు. ఇప్పుడేమో ఇలాగంటున్నారు. కనుక మీరైనా నేనైనా నమ్మాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నా, సైన్యం శబ్దం వినబడుతున్నా, ఫరో మళ్ళా వస్తున్నాడని తెలిసినా, ఇన్ని తెలిసినా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దైవజనుడి మాట ఏమైందట, మీరు చూస్తున్న ఐగుప్తులిక ముందు చూడరు. కొండ మీదకి ఎక్కితే చెప్పిన మాట కాదు,
ఆయనే ఒక మాట విశ్వాసంతో చెప్పినప్పుడు ఆ మాటని దేవుడు నెరవేర్చాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. 2025లో వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడంటే ఒక సూచన చెప్తా. మా మమ్మీకి కూడా చెప్పలే ఇంతకీ, శిరీషకి నాకే తెలుసు. మీ అందరికీ తెలుసు నేను ఎంత ట్రై చేస్తున్నాను లోన్ కోసం దాదాపు 6-7 లక్షలు పెట్టుంటా. ఆడికి డబ్బులు, ఈడికి డబ్బులు, జిరాసులకి 1 లక్ష అయ్యి ఉంటాయి నాకు. ఒకే ఒక్క రీజన్, మీకు ఇన్కమ్ ప్రూఫ్, పాస్టర్లకి లోన్ ఇవ్వరు. మీరు ఎట్ట కడతారో మాకు తెలియదు. ఆశ్చర్యకర సహాయం అంటే ఆడికేం తెలుసు? కాగితం సహాయమే తెలుసు అడిగి. బ్యాంక్ వాళ్ళకి మీతో ఏం తెలుసు కదా, ఇస్తలేరు. కానీ దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం చేశాడు, ఏమని? మొత్తం అన్ని తీసేస్తాడు, సమృద్ధులు ఇస్తాను. హల్లెలూయా. మీకు ఒక సంగతి చెప్తున్నా, నేను మధ్యలో ఉండి పోగొట్టుకున్న డబ్బులు చాలా ఉన్నాయి. 35 లక్షలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, నాకు సంబంధం లేకుండా పోయిన డబ్బులు. దేవుని వాగ్దానం కోసం నేను నమ్ముతున్నా, ఎదురు చూస్తున్నా. ఏమని? నేను బైబిల్ దేవుని సన్నిధిలో నేను ఎవడు సొత్తు దోసుకున్నోడిని కాదు, ఒక డబ్బు కోసం ప్రసంగాన్ని మార్చి చెప్పినోడిని కాదు. ప్రార్థన చేస్తున్నాం, వాగ్దానం చేస్తుంది, దేవుడు ఇస్తాడని. మీరు నమ్ముతారా? చిట్టికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు. మమ్మీకి నాకే తెలుసు. మా మమ్మీకి అంటే మా మమ్మీకి, మీ మమ్మీకి మా మమ్మీకి తెలియదు. ఇంకా ఏమని తెలిసింది తెలుసా? దేవుడు ఒకరిని ప్రేరేపించిండట. మీరు నమ్మండి, ఆశ్చర్యకార్యాలు చెప్పి దేవుని మహింపరచాలని చెప్తున్నా. వాగ్దానం ఉంది, ప్రార్థన చేస్తున్నాం. ఎట్ట ప్రభా, ఎవడొచ్చినా నా కాడ ఇంకో 100, 50, 10,000, 20,000 దొబ్బుతున్నారు, లోన్ వస్తుంది అంటాడు, ఈ కాగితం అంటాడు, ఆ చాలా అని అంటాడు, కానీ ఏమి ఇస్తలే. దేవుడు ఎందుకో ఏదన్నా అవసరం ఉండి ఉంటుంది అని చెప్పి జనవరి మాసంలోనే ఒకడిని ప్రేరేపించి 5 లక్షలు పంపించిండు నాకు. హల్లెలూయా. నా ఎన్నెన్ని పోయినాయో, ఎవడెవడు ఎట్టవాడినా కానీ నాది మొత్తం కోల్పోయిన సమస్తాన్ని దేవుడు తీరుస్తాను వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా. దానికి రుజువు ఇది. 3,000 అప్పుడు నీకు చెప్పాను లేదా? మొన్న సాక్ష్యం చెప్పింది గుర్తు, మీ మర్చిపోయారు. ఎవడ బాధలు ఆడుకునే మీ బాధలు మాకెందుకు అనుకుంటారేమో. మాకు బాధలు కాదండి, దేవుడు మాకు చేసిన కార్యాలు చెప్తే మీరు కూడా బలపడతారు. అప్పుడు చెప్పింది గుర్తుందా? చెప్తే నేను చెప్పింది చెప్పలేదు, మర్చిపోయింది. సిరి, నువ్వే భయపడుతున్నావు బాగా, ఇవన్నీ తీరతాయా తీరవని. రుజువుగా నువ్వు చిన్న ప్రార్థన చేస్తే నీకు 3,000కి 5,000 వచ్చినాయి. ఇదే రుజువు పెట్టుకో, దేవుడు నిన్ను తీరుస్తాడు. 5,000 4 ఎంతనో అంత వచ్చినాయిగా. ఇదే నీ విశ్వాసానికి నువ్వు ప్రోత్సహించుకొని రుజువుగా పెట్టుకో, దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడా. 1 మంత్లో నేను అచ్చున్నోడికి ఇచ్చేసిన. నేనేం చెప్తున్నా అంటే, ఆయన చేయదలుచుకుంటే ఎట్లా చేస్తాడనేది మనకి తెలవదండి. ఎట్లా చేస్తాడంటే, అయ్యా ఒకడిని ఎవడింట్లో ఆడుంటే పోయి ఏమో పోరా ఒరే మనోజు, నీ కళ కూడా నెరవేరుతుంది. నీ బస్తారాడి ఎవడు మిషన్ కొనుక్కుంటే ఆడే. దేవుడు సమృద్ధినిస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. రుజువు అంటే ఆయన సెలవు లేనిదే తల వెంటకు రాలదా. పైసా ఆడి నుంచి వస్తాయి సార్? ఎవరికి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఎట్లా వస్తాయి? ఎంత స్పష్టంగా అంటే, ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఏదన్నా అవసరం ఉంటుందండి, దైవజనులకు ప్రేరేపిస్తున్నాడు. ఒకడిని ప్రేరేపిస్తే 5 లక్షలు తెచ్చేటువంటి చిన్నమాట ఇది. నేను రుజువుగా శిరీషకు 5,000 కానీ 4,000 స్టార్ట్ అయింది. ఈ నెల 5,000 అంటే నేను నమ్ముతున్న ఈ సంవత్సరంలో అసలు ఏమీ లేకుండా సమృద్ధిని దేవుడిస్తాడు. మందిరాలు కట్టడానికి మనకేముందండి. నాకు మా తమ్ముడు పొద్దున్న మెసేజ్ పెట్టి, మనం ఒక రోజుకు థ్యాంక్స్ గివింగ్ పెడదాం, కొంతమంది పెద్దోళ్ళని పిలుస్తా అన్నాడు. సరే పిలవరా అని మెసేజ్ పెట్టిన పొద్దున్నే. పెట్టంగానే వాళ్ళు చాలా పెద్దోళ్ళు, పాస్టర్లు 100 కోట్ల పైన ఉంటారు, అంత పెద్ద పెద్ద దైవజనులు. కానీ ఎవరైనా నేను పేరు పెట్టి పిలుస్తాను, నేను కానీ మా వేరే చిన్న ఇట్రా అంటే వస్తారు. వాళ్ళు ఎందుకంత గౌరవం ఇస్తారనేది మనకు కూడా దేవుడే పెట్టాడు. అంత ప్రేమ గౌరవం పెట్టాడు వాళ్ళకి.
నాకు అనిపించింది, ఊరి అమ్మ వీళ్ళు వస్తే మన సోఫాలేమో సెకండ్ హ్యాండ్ రంగు పోయి ఉన్నాయి, వీళ్ళు పెద్ద పెద్ద మెన్షన్స్లో ఉంటారు, వాళ్ళ కార్లు ఏంది వాళ్ళేంది. ఎరా దాసు మనం పోగానే ఆ ఇల్లు చూసి ఊరి అమ్మ ఇదేం ఇల్లు, దేవరకొండ పాస్ట్ ఇంటికి పోతే ఆ ఇల్లు ఏంది, ఆ సోఫా ఏంది, ఆ డైనింగ్ టేబుల్ ఏంది, ఆ బెడ్రూమ్ చూడలే. ఇంకా కుర్రోడు నేను చూసి వచ్చిన లోపలిదాకా పోయి, అమ్మ రాజులకు ఉండదు ఇది, ఆ ఇల్లు డెకరేషన్. వాళ్ళ బాసులు వస్తారట, అది ఎట్టుంటారు వాళ్ళు, నాకు 2012 నుంచి పరిచయం అనిపించింది. ఒక్కసారి మాకు సరిగ్గా సున్నం లేదు, ఈ జాయిగాడు ఎక్కడ బూజు అక్కడే ఉంచుతాడు, ప్రిన్స్ గాడికి చెమట వస్తుంది తప్పితే చెత్త తగలేడు, మనీష్ గడేం క్యాక్ క్యాక్ క్యాన్ తిరుగుతున్నాడు. అసలు ఏంది ఇది? వీళ్ళు వస్తారట, కనీసం వాళ్ళతో పాటు వాళ్ళు ఎట్టంటే ఎమ్మెల్యేలు ఎంపీలు 10 మంది 20 మందిని వేసుకొస్తారు వెనకాల, 4-5 కార్లు వస్తాయి కాన్వాయ్లాగా. ఏడా కూర్చుంటారు మన ఇంట్లో మంచి ప్లేట్లు. నేను ఆలోచిస్తున్నాను, సరేనా ప్లేట్లు లేవే అని అనిపిస్తే మళ్ళీ లోపల అనిపించింది, సరే నా సోఫా సెకండ్ హ్యాండ్ అయినా, మా ప్లేట్లు పాత అయినా, బట్టలు ఎవడన్నా ఇస్తే వేసుకుంటున్నాం, అయినా పర్వాలేదు, నెలకి లక్షల రూపాయలు పరిచయకి అయితే ఖర్చు పెడుతున్నాం. నేను అవన్నీ దాచుకోగలిగితే బెస్ట్ బంగ్లా, బెస్ట్ ఫర్నిచర్ నేను కూడా కొనుక్కోగలిగాను. నేను వాళ్ళని విమర్శించలేదు, కానీ నాకు మటుకు నాకు అనిపించింది, మా అన్నీ మేమే వాడుకుంటే ఎంత పెద్ద బంగ్లా వచ్చును. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నెలకి 1,00,000కు పైగా పరిచర్య ఖర్చు పెట్టి అంత గొప్ప భాగ్యం దేవుడిచ్చాడు. మీకు తెలిసే సగమే, తెలియకుండా బోల్డని పోతాయి, అన్నీ చెప్పుకోలేని కూడా చాలా ఉంటాయి. అప్పుడు అనిపించింది పర్వాలేదు లేబ్బా, అడ్జస్ట్ అయినా వాళ్ళు ఏమని అనుకున్నా నువ్వు మటుకు నన్ను బట్టి మమ్మల్ని బట్టి సంతోషిస్తున్నావు. ఇట్లా డబ్బులన్నీ రూపాయి అన్నీ తెలుసు, అన్నీ తగలేస్తుంటా, ఎప్పుడన్నా ఏమని అంటదా? మా మమ్మీ కూడా ఏడు నుంచి అని రాగానే తెచ్చి, ఒరే పెట్టరా నీ కాడి తీసుకో, నేనేం చేసుకోను డబ్బులు, ఎందుకని నేను ఎలా ఖర్చు పెడుతున్నాను అన్నది అందరికీ తెలుసు, మా తమ్ముడికి తెలుసు, అందరికీ తెలుసు ఏమేమి అవుతుందో. కొంతమంది అంటాడు, ఎన్ని అదోపాలు చెప్పి తప్పుల పాలు ఎందుకు అవుతాడు, నువ్వేమనుకో ఏమని అనుకో, ఆశ్చర్యకరంగా దేవుడు నాకు కలిగిన ప్రతి దాంట్లోంచి నన్ను విడుదలిస్తాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఏమని చెప్పాడంటే ఒక్క మాట, నువ్వు చూస్తున్న ఐగుప్తు తెలియక ముందు ప్రార్థన చేస్తే కనిపెడితే వచ్చింది కాదు, ఆ మాటని దేవుడు అట్లా ముద్రేసి నెరవేర్చాడు. హల్లెలూయా. సార్ ఎవరిస్తారు సార్, 500 కట్నం వేయాలంటేనే తినొచ్చి 10 మంది తినొచ్చి 5 రకాలుగా ఆలోచిస్తున్నారు. ఎంతమంది ఎట్లా ఆలోచిస్తారండి? ఉట్టిగా వస్తాయా సార్? దేవుడు సహాయం చేస్తే, ఆయన ద్వారం తెరిస్తే ఎవడు కూడా మోయలేడు. దైవజనుడని తలచి ఇచ్చినోడికి నీళ్ళు ఇస్తే కూడా ఫలం పోవట, ఒట్టికిచ్చినోడు ఎవడు మోస్తాడు? కనుక మీరందరికీ మనవి చేస్తున్నా, దేవునికి పక్షపాతం లేదు. నా సమస్యకి ఆయన జవాబు చెప్తాడు, నీ సమస్యకు కూడా ఖచ్చితంగా ఆయన జవాబు ఇస్తాడు, అంతే. హల్లెలూయా. నమ్మాలంతే. మీ ప్రవర్తన ఎట్ట ఉందో ఒకసారి ఆలోచన చేయండి. బాధ రాగానే మొర పెడుతున్నావు, నడిపిస్తున్నాడు మీద తిట్లు వర్షం కురిపిస్తున్నావు. ప్రార్థన చేశారా లేదా? ఫరోకు ప్రార్థన చేశారా, యెహోవాకు ప్రార్థన చేశారా? యెహోవాకు ప్రార్థన చేసినోడే యెహోవా పంపించిన దాసుడి మీద తిడతాం మొదలుపెట్టాడు. నువ్వేందే మమ్మల్ని రిస్క్లో పెడతావు, ఎందుకు ఇది అంత రిస్క్, మాకు ఇంత రిస్క్ అవసరమా? వెళ్ళి ఐగుప్తులో ఉంటే చాలు కదా, ఐగుప్తులో ఉంటే చాలు, బతితే చాలు కదండి. నిన్నే స్వాస్థ్యాలు ఇచ్చి నిన్నే రాజులను జయించేవాడిగా ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. అలాంటి ఆశీర్వాదాలు మనకు రావాలంటే ఈ రోజున మీ అందరికీ మనవి చేస్తున్నాను, మీరు దేవునికి ప్రార్థన చేస్తే ఎంత ముఖ్యమో మిమ్మల్ని నడిపించే దైవజనుడిని వెంబడించడం కూడా అంతే ముఖ్యం. రెండవదిగా ఆయన ముందే ఒరే బ్లూ ప్రింట్ లాగా ఇట తీసుకొని ఆడదాకా వెళ్ళంగానే ఆడు బయలుదేరుతాడు. కొంతమందికి యుద్ధతంత్రాలు అని తెలుసుగా, మనకి ఇటు నుంచి వస్తే మనం ఇటు నుంచి పోదాం, ఇటు వెళ్తే మేఘం వస్తుంది, అటు వెళ్తే నీళ్ళు వస్తాయి, ఆ కొమ్మ ఎత్తే ఎర్రగా అవుతాయి, ఇవన్నీ ముందు చెప్తాడా? అసలు ఏం చెప్పడు.
ఈ నెల ఏం చేయాలో ఆయన చేశాడు, మళ్ళీ నెల ఏం చేయాలో ఆయనే చేస్తాడు. ఎవరు నోరు మూయాలో ఆయనే మోస్తాడు, ఎక్కడ ఎవరికి కట్టాలో ఆయనే చేస్తాడు, ఎట్ట జబ్బు పోవాలో ఆయనే తీస్తాడు, ఎట్లా పిల్లల భవిష్యత్తును సెట్ చేయాలో ఆయనే చేస్తాడు. ఇవన్నీ చేయాలంటే మనకు ఐగుప్తు నుండి కానానికి ప్రయాణం సాగించాలి. హల్లెలూయా. కానానికి బయలుదేరే వాడికే ఇవన్నీ, అక్కడ ఉన్నవాడికి కాదు. మోషేను వెంబడించేవాడికే ఇవన్నీ. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నా, మరలా చెప్తున్నాను చూడండి. నేను ఇప్పుడే ప్రార్థన చేసి చెప్తానన్న మాట తప్పని నేను అంటలేదు, కానీ ఆయన సన్నిధిలో ఉండి పంపబడినవాడు ఒక మాట చెప్తే ఆ మాటను కూడా దేవుడు నెరవేరుస్తాడంతే. హల్లెలూయా. నేను మొత్తం అంతా ఆశ పెట్టుకున్నా ఎవరి మీద? ఆ భరత్చంద్ర మీదే. ఆడి మీద ఎందుకు పెట్టుకున్నా? ఆడ ఆశ దొబ్బుదామనే. వాళ్ళ వంశం అంతే. ఎవడన్నా సాధితే ఆడ పొలం రాయాలి, లేకపోతే అనబెట్టరు. అంతే కాదారా? అటు చూస్తామేందిరా, నీకు చెప్తే లిస్ట్ నీకు తెలియపోతే. ఎవరికన్నా చూసా ముసలితనాన్ని చేసుకోవాలి, ఏదైనా చేయాలంటే ఆడికి ఏమన్నా ఫాయిదా లేకపోతే చేయరు. మేము ఎందుకు చేస్తున్నాడు శిరీష చెప్పిన, మీ వంశానికి మనకి ఇంకో ఆధారం లేదే. ఈడేమన్నా వెళ్తే కానీ చేయగలడు, వీడేమన్నా అయితే కానీ చేయగలడు. వీడు పొద్దున్న లేస్తాడా? లేడు. స్పీడ్గా తింటాడా? తిండా. ఫోన్ నొక్కొద్దంటే ఆపుతాడా? వాడు అన్నీ నొక్కుతున్నాడు. ఇంత ఫోన్ ఇస్తే దానికి లాకేసాడు వీడు అండాల కంటే ఎక్కువైపోయాడు. ఇంత ఫోన్కి ఇస్తే అది కూడా పాత డొక్కు ఫోను, నెంబర్లు అరిగిపోయిన ఫోన్ ఇచ్చి అడిగి ఎప్పుడన్నా మీ అమ్మ నాతో మాట పెట్టరాని ఒకసారి ఆన్ చేసి దానికి నెంబర్ లాకేసి పడేసాడు. తీరా అంటే అటు తీసాడు, తెల్లారి మళ్ళీ లాకేసాడు. ఏముందిరా అందులో? దీనికే ఇన్ని లాకులు వేస్తుంటే వాడు డబ్బులు పెట్టి ఎన్ని లాకులు వేసి ఉంటాడు. అయినా సరే ఒకరిని చేర్చుకుంటున్నామంటే, అరే పిచ్చోళ్ళారా, మీ అందరూ వినండి, పిల్లకాయలారా, అని నిద్రపోతున్నాడులే. ఎవడు పని చేసినా చేయకపోయినా జీవితం గడుస్తుంది. నాకు గిన్నెలు కావడం వచ్చు, లెట్రిన్ కావడం వచ్చు, అది పెద్ద విషయం ఏమీ కాదు. బట్టలు ఉతకడం వచ్చు, అన్నీ వచ్చు. పనులు చేయటం కోసం కాదు, వాళ్ళు ఎదిగిన తర్వాత మహిమగల పరిచర్య చేస్తారని ఆశతో పెడుతున్నాను. లక్షలు పోతున్నాయి. దేనికి పోతున్నాయి? అవన్నీ దాచుకుంటే డబ్బులు కావా? ఎవరన్నా ఇస్తే ఇంత ఇస్తారేమో, కానీ మొత్తం అంతా ఎవడెత్తాడు? ఎందుకు చేస్తానంటే ఒక దినాన మహిమగల పరిచర్య జరుగుద్దని. ఈ గోల్ గిల్కులో ఉన్నాడు చూడు, వీడిని ఎప్పటికైనా బెంగాల్ పంపించాలని వాడు ఇప్పుంచి పాడితే బెంగాల్ నుంచి ఎట్ట పారిపోవాలని ఆలోచిస్తుంటాడు. వాడు ఆలోచనలు ఆడుకుంటాయి. అదిగో రాజస్థాన్ వాడు ఎక్కడున్నాడు, వాడిని రాజస్థాన్ పంపాలని ఉంది. అక్కడ హర్దోయ్ అని ఒక ప్రాంతం ఉంది, యూపీ రాజస్థాన్ బోర్డర్. అది అక్కడ ఎట్లుంటారు, 12 ఏళ్ళు వచ్చినోడికల్లా ఏముంటుంది, రైఫిల్, కత్తులు లేనిది పిల్లలు లేరు చేతుల్లో. మేము ఇది నిజమా కాదా అనుకుంటే నేను చెప్పనా, మేము ఇజ్రాయెల్ పోయినప్పుడు 2012లో ఎప్పుడైతే జోర్డాన్ వచ్చామో, గాజా దాటి ఇట్లా బోర్డర్ దాటి జోర్డాన్లోకి వచ్చినామో, ఎవడు ఈ సండే స్కూల్ పిల్లలు అంత వయసు లేరు, అందరూ ఎట్లా ఉన్నారంటే, వాడు అడవిగాడిది స్వభావం అని బైబిల్ రాసేట్లేదా, ఇంత రాళ్ళు తీసుకుని చుడుతున్నారు. వాళ్ళ దగ్గర చిన్న చిన్న రైఫిల్స్ అంటే ఎయిర్ గన్స్, అయ్యే ప్రమాదం లేదు. అసలు వాడికి గన్ ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న కొనిత్తం ఏంటి, ఎవడు వెళ్తే వాడికి రాళ్ళు ఇసిరేయటం ఏంటి, అట్లా ఉగ్రవాదం తిరుగుబాటుతనం వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించారు. అలాంటి ప్రాంతమే ఆడ వెళ్ళాల్సింది. మైక్ వైర్లు కట్ చేసేస్తారు వీళ్ళు వారం తిరిగేపాటికి. ఆడి నువ్వెందుకు చూస్తున్నావు అసలు, నువ్వెందుకు చూస్తున్నావు నన్ను చెప్పు. సీసీ కెమెరా పెడితే ఆ వైర్లు కట్ చేస్తున్నారు. ఎంత షాంపూలు సబ్బులు ఇచ్చిన మురికి బట్టలు వేసుకొని వెళ్తాడు ఆశీష్ గారు. ఎందుకని? ఆ స్కూల్లో అందరూ ఈ పిల్లోడిని అసలు పట్టించుకోవట్లేదని మమ్మల్ని అనుకోరా?
వాడి ఎజెండా ఏంది తెలీదు, అడుగు చూస్తున్నాడు. ఎందుకు ఇంత మురికి వేరే ఉన్నట్టు ఉన్నాయి. బట్టలు వేసుకోరాంటికి పెళ్ళికి వెళ్ళినాడు వేసుకుంటాడు. ఇకాడు సూట్లు ఏంది మళ్ళీ వేసుకోడు. స్నానం చేయకపోయినా సూట్ అయితే. వీళ్ళందరి గురించి చెప్తున్నట్టు వీళ్ళందరికీ అన్నం పెట్టడం సులువు సార్, ఒకరిని భరించడం చాలా కష్టం. ఈ అమ్మాయి కర్ణమ్మ ప్రిన్స్ కూడా ఎంత బాగా పని చేస్తాం, ఉంచుకోపో వారం రోజులు నీకు ఉపాసన ప్రతిష్ఠలు చేస్తున్నాడు. వాడు ఎంత ఏడుస్తాడో కిందకు వచ్చి అన్ని పొలాలు పెడతాడు. అవన్నీ జయగాడు ఇచ్చినాయే. ఆయన సెలవు లేకుండా ఏమీ జరగదని ఎంత నిజమో, ఈ చర్చ్ ఈ కాంపౌండ్ ఈడి సెలవు లేకుండా ఏది జరగదు. అయినా సరే ఒక ఆశ ఉంది, 20 ఏళ్ళకి ఈడు ఏమైనా బాగుపడతాడని, బెంగాల్ వెళ్తాడని, ఏమన్నా చేస్తాడని ఆశ ఉంది సార్. ఎవడు పిల్లోడు ఆడికే చిరాకు అనిపించినా అందరు పిల్లల్ని ఎందుకు పెట్టుకున్నావు, ఎరా గ్రౌండ్ దుడువు కారు దుడువు అని మీరు దుడిచేదేందిరా, మీ తిండిలో పావలా పెట్టినా బయట అందరూ చేసి పెడతారు నాకు. అవునా కాదా? మేము కూడా చేసుకోగలం. ఎందుకు ఈ మాట చెప్తా అంటే ఆయన వాగ్దానం నెరవేర్చబడాలి, సంఘాలు కట్టబడాలి, మహిమగల పరిచర్య జరగాలి. మనము కూడా కొంతమందిని చేర్చుకోవాలి, కొంతమందిని తయారు చేయాలి, కొంతమందిని పంపాలా. ఈ దేవుని యొక్క దర్శనం 1000 మందికి దీవెనకరంగా ఉంటామంటే అప్పుడప్పుడు నిమ్మకాయ రసం ఇస్తే దీవెన అయిపోద్దా? సంవత్సరానికి ఒకసారి భోజనాలు ఇస్తే దీవెన అవుద్దా? ఒకరిని ప్రభు కొరకు సిద్ధపరచగలిగే ఒక సైన్యంలాగా తయారు చేయగలిగేది అవ్వాలి. అప్పుడే జీవితానికి ఒక అర్థం. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నా, నాకు వాగ్దానం ఉంది, మీకు వాగ్దానం ఉంది, మీ అందరికీ వాగ్దానాలు ఉన్నాయి. మీ వాగ్దానాలు నెరవేర్చబడుతున్న, మిమ్మల్ని హింసిస్తున్న, దాస్యంలోకి తీసుకెళ్ళినటువంటి ఐగుప్తులు చూసి మీరు భయపడుతున్నా, దేవుడు చెప్పాడు అనకుండా దైవజనుడే చెప్పిన మాట ఇక ముందు చూడరు. అలాగే దేవుడు చెప్పాడు అనకుండా దైవజనుడు చెప్తున్న మాట ఈ 2025లో కృపను నిరర్ధకం చేసుకోకండి. మీరు ప్రార్థన చేస్తాం ఎంత నిజమో, ఆ తర్వాత ఇంత చిత్రహింసలు పెడతాం. అవసరమా అని తిట్టుకోవడం, ఏమేమి వారానికి 1 రోజు సరిపోదు, 2 పెట్టేవేంటి అని అనుకున్నారా రంజీ? అది అనుకున్నాడట అప్పుడే. మంచోడు, ఇక్కడ అబద్ధాలు చెప్తలేడు. అసలు ఒకటే కష్టం మనకి. ఈ మళ్ళా 2 రోజుల్లో మళ్ళీ ఉపవాసం అంటుండే. నేను ఎడ తట్టుకోగలను? కొత్త రెస్టారెంట్ తెరిచాడని చెప్పాడు మొన్నే, అది ఫ్రైడే ఓపెనింగ్ అంట. మరి ఎట్టుంటుంది చూడండి. నేను ఎంత చెప్పినా ఎంత చేసినా ఒకటే రీజన్, నేను మీరు మనం అందరం కూడా రాకడలో ఎత్తబడాలి. అంతకంటే మించింది ఏముంది సార్? మనల్ని వెంటాడుతున్న శత్రువు వాడు ఎంతటి గొప్పోడైనా సరే, ఫరో లాంటి వాడైనా, శ్రేష్టమైనవి ద బెస్ట్ రథాలు గుర్రాలన్నీ ఎక్కడున్నాయి? ఐగుప్తులోనే ఉంటాయి. వాటిని వేసుకొని మనల్ని తరుగుతాకు వస్తాడు. కానీ అదే దేవుడు ఆ రథాన్ని గుర్రాన్ని లేకుండా చేసి నిన్ను కానానికి నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. మరి ఎవరు చెప్పారు ఇది? 40 అప్పుడేం కొండెక్కలే. ఇంకా ఆయనే ఒక మాట చెప్పాడు, ఆ మాటను దేవుడు రుజువు చేశాడు అంతే. హల్లెలూయా. మీరు దేవుని ప్రార్థన చేస్తున్నారు, ఎంత ప్రార్థన చేస్తే అంత మంచిది. అలాగే మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనుడి మాట కూడా మీరు నమ్మండి. ఆశ్చర్యకరంగా ఈ సంవత్సరంలో మిమ్మల్ని తరుముతున్న ఏ సమస్య అయినా అది కనిపించకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనకింకా కనిపించదు. ఏం చేస్తావా? నీ ప్లాన్ ఏంటంటే ప్లాన్ లేదు, మేఘమే వస్తుంది ఇక అంతే. మనకేం ప్లాను? మరి మేఘానికి రిమోట్ పెట్టుకొని ఇప్పుడు టెంపరేచర్ మార్స్ అంటామా మనం? ఇటు తిరిగి అడితే నువ్వు చెప్పే ఏంటది? ఎల్ల కాదు, ఏంట్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నీదేం పని చేయదండి. నాకు మనల్ని చూస్తేనే బైబిల్లో దేవుడు భక్తుడు చెప్పాడు, కానీ నువ్వు నన్ను కలగజేసిన ఊరి అమ్మ. ఒరే ఏడి జాషువా, మనకి ఎన్ని సెన్సార్లు ఉన్నాయిరా కదా? ఇన్ని సెన్సార్లు ఇంతవరకు ఏ కంపెనీ వాడు కనిపెట్టలే. ఇంకా జీవితకాలం కూడా మనకున్న సెన్సార్లు. నేను శరత్ బాబు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హ్యూమన్ బాడీ అని పెట్టి ఒక ఫోటో పెట్టారు. ఆయన ఏమంటారు ఓపీ, ఆయన ఏమంటారా కన్సల్టెన్సీ రూమ్కి వెళ్తాను కానీ పెట్టి మొత్తం అంతా ఒక ఫ్యాక్టరీ లాగా హ్యూమన్ బాడీని అన్నీ చేసి పెడితే
మరి ఈ పరిశ్రమలు ఏంటి, ఈ ఉత్పత్తి ఏంటి, పద్ధతి ఏంది, అంతా దేవుడు మన శరీరంలో పెడితే దీన్ని చూసల్లా నేర్చుకున్నాడు. వీళ్ళకి ఏమర్థమవుతుంది? ఆయన మనల్ని కలగజేసిన విధము చూస్తేనే దెబ్బ భయం పుట్టాలి మనకి. హల్లెలూయా. కనుక ఈ రోజున కొత్త సంవత్సరంలో ప్రవేశించాం, నెల అయిపోయింది, 2వ నెలలోకి వచ్చాం. దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేశాడు, మీకు కూడా ఖచ్చితంగా చేస్తాడు. మళ్ళీ చెప్తున్న పక్షపాతం లేదండి. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. నిన్ను తరుముతున్న ఐగుప్తులిక ముందు ఎప్పుడు కూడా చూడు. నీకు ఎవరు చెప్పారు? కొండ మీద చెప్పాడా? ఎవరు చెప్పాడు? రాత్రి చెప్పాడా? పగలు చెప్పాడే కాదు. ఈ సిచ్యువేషన్లో నువ్వు భయపడుతున్నప్పుడు నేను ఒక మాట చెప్పినా నన్ను పంపించిన దేవుడు ఆ మాటని స్థిరపరిచాడు. అంతే. అద్భుతం చేస్తాడు దేవుడు. మీరు నమ్మండి. అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, పెళ్ళిళ్ళ వివాహాలైనా సరే, సమాధానం లేని స్థితి అయినా, లోబడనులు పిల్లలైనా సరే, బలహీనతల నుంచి విడుదలైనా సరే, ఏదైనా సరే ఇక ముందు మళ్ళా మనకు రాకుండా ఉండాలంటే మీరు నమ్ముతున్న దేవుణ్ణి ఎట్లా ప్రార్థన చేస్తున్నారో అట్లా ఆయన పంపించిన దైవజనుడు కూడా అదే రీతిగా నమ్మి వెంబడించండి. సమస్యని ఇక మన జీవితంలో మళ్ళా మనం చూడకుండా ఉంటాం. హల్లెలూయా. అటు కృప దేవుడు మనందరికీ దయచేయాలంటే మీరు దైవజనుని నమ్మండి, దేవుణ్ణి నమ్మండి. మేఘం ఎప్పుడు వస్తుందో మనకు అర్థం కాదు, కానీ ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఇచ్చి నడిపించేవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన ఉండబట్టే మేఘం వీళ్ళని తరమకుండా ఆగింది. ఆయన ఉండబట్టే వీళ్ళకి దారి వచ్చింది. ఆయన ఉండబట్టే గాలిలో సముద్రం చీరింది. ఆయన ఉండబట్టే మేఘం అంట వెళ్ళి ఆ రథాలు చక్రాలు ఊడిపోయేలాగా చెప్ప. ఎవడు ఫాస్ట్గా వస్తున్నాడో వాడు తరమకుండా వాడి రథాలు చక్రాలు కూడా ఊడిపోయేలాగా మనమేం చేయలేము సార్. మనం నమ్మిన దేవుడు ఏమన్నా చేస్తాడు. ఆ దేవుడిని నమ్మండి, దైవజనుడిని నమ్మండి. మీకున్న సమస్య నుంచి శాశ్వత పరిష్కారం దేవుడిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన.